అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండ మాత్రం ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా. ఆ పసి ప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వర్లు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందింటున్నారా? కోటీశ్వర్లకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డలంటారే తప్ప కోటీశ్వరాలు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు. ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి? అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం అని రాసావు? స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్ రా. అవునరా, నువ్వేంటిలో వచ్చావు? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజు మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు. అది కాదు మాస్టారు, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది, అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. యామ్ ఐ రైట్? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టారు. ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు. అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలిసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు, ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలకి పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించుకు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య,
ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా. ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసేనా? కానీ సార్, ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే. ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలి సార్. నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకిస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూనైనా సరే. నాకు కావాల్సింది ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పట్టుకో. మిస్టర్ చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలుండేది. ఆకాశానికి చేయి చాచి ఎగిరి కింద పడ్డాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు, అంతస్తులు, ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు. కష్టపడిన దాంతో వచ్చే కలోగంజ పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. ఏంటి పొగలేదు, కొంచెం గట్టిగా వాసిని, సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్టపగలే ఇసుకి తగ్గే లెవెల్కి ఎదిగాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇక్కడ భవానీ, శంకర, రామలోహియా, తిలక్, హిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగీజ్ ఖానా? అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట. హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ, గండ బేరున్నం కవి ఉండాలట. ఆ? ఇంతకీ మీరెందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు ₹1,00,00,000 ఇస్తాను. మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా? కోటి. ఏమంటారు? ఏమైంది? కంగారు పడకండి. మా గురువు గారికి ఆవేశం వచ్చినప్పుడు ఎట్లా పోతూ ఉంటాడు. ఓహో, నాలాగే అన్నమాట. మీకేటండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పొంతాడు. అప్పుడు అంతా అంటించేస్తాడు. దిగిపోయాడు, హిట్లర్ దిగిపోయాడు. చూడండి, మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు? హిట్లర్ గారు, పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే ₹1,00,00,000 సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువ ఇస్తాను. ప్రింట్ చేయండి. మీ యదోపనులు చేయడంలో చాలా రాడు తెలిపోయిన వాళ్ళమండి. అసలు ఈ ప్రెస్ ఎలా కొన్నా అనుకుంటున్నారు? ఒకని దెబ్బేస్తున్నా. OS. మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను. సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి. ఏ చూసుకోండి రా. వాళ్ళెవరు? మన పార్ట్నర్సా? మేవేరా బాబాయ్? ఏంట్రా, నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవును, నువ్వు పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తంతో. ఏంటది?
ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వీళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన ఆ? కాగితాలు. మోసం మోసం! On the name of Hitler. వీడిని పోలీస్ స్టేషన్ లో పారేయండి. Save me, Hitler! చూసారా అయ్యగారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎన్ని బళ్ళు ఆగిపోయాయో. ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది. ఇక 53 సంగతి ఆలోచించాలి. ఏం తీసుకున్నారు? మా కూరగాయల అమ్మి ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది? నాకిష్టం లేక పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్, ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు కనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు. హోదాలు దజ్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చటపడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తన కంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తన కంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పు లేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పు లేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని? భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డలేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచుకో. పగిలిపోతే నిండు బతుకు శూన్యం. ఎండమావిలోనా నీకంగదు గమ్యం. క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పర్వాలేదు. చావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు
తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది. ఇంకా అవుటర్లో ఉంచడం మంచిది కాదు. బయలుదేరు. పిచ్చిదానా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనంటావా? పోనీలు ఏం సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు. అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే. నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా. బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను. ఏమిట్రా అంత హడావుడిగా వస్తున్నారు? ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. నువ్వు వస్తున్నావని తెలిసి అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చావు, అంతకు మించేయలేదు. పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పచెబుతానని చెప్పాను కదా. ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు, జాలీగా ఉన్నారు. సారో నమస్కారం. ఎల్లవారు నవ్వుతున్నారు. ఎనకి నిండా సంతోషంగా ఉండు. సారో ఎనకి 5 స్టార్ హోటల్కి లైసెన్స్ వచ్చుండు. అంత సింబల్ ఎంత తెలియవా? చెరుపు. మీనా, అన్ని విషయాలు తెలియగాని నీ చెప్పు సూత్రం ఇంకా తేలేదు. అసలు రహస్యం ఏంటో చెప్తావా? ఏమీ లేదు సారు. ఇక్కడికి వరదకి మున్నాలా పని లేకుండా తిరుగుతున్నానని మా తాతవాడు నేను ఉంచుకున్న దాని ముందు పాత చెప్పుతో కొట్టాడు. దానితో నాకు పౌరుషం వచ్చి ఆంధ్ర నాటుకు వచ్చేశా. ఇంత పొజిషన్ కెల్లా అంత సెరుపు దెబ్బతాన ఎల్లా సెరుపోవడ కారుణ్యం.